సో నవదీప్ గారు ఎంటైర్ ఫిల్మోగ్రఫీలో మీరు ఇన్ని చేశారు, 2004 నుండి స్టార్ట్ చేస్తే ఏ క్యారెక్టర్ చూసినప్పుడు, ఏ షేడ్ చూసినప్పుడు మీకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ అని అన్న ఫీలింగ్ వస్తుంది? అంటే ఇంటెన్స్ రోల్స్, ఇప్పుడు ఆర్యా 2లో ఉన్నది చాలా ఇంటెన్స్ రోల్, దాంట్లో చాలా మల్టీ షేడ్స్, అంటే ఒక గ్రే షేడ్స్ అనేవి కష్టం అండి చూపించడం. అంటే ఇట్స్ ఈజీ టు డూ కామెడీ, ఇట్ కమ్స్ న్యాచురలీ టు మీ, ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇదంతా ఈజీగానే చేయొచ్చు. అదే అంటే న్యాచురల్ పర్సనాలిటీ ఒకటి ఉంటుంది కదా, దాని దగ్గరగా ఉంటే ఈజీగా చేయొచ్చు. నేను చేసిన వాటిల్లో ఆర్యా 2 స్లైట్లీ అంటే గ్రే షేడ్స్లో ఉండి వాడు బయటికి కనపడకుండా, పక్కన వాడికి తెలియకుండా, బట్ ఆడి క్యారెక్టర్ వాడు అలా బిహేవ్ చేయాలని మల్టిపుల్ లేయర్స్ ఉండేవి. అప్పుడు కూడా చాలా కూర్చొని మాట్లాడుకునేవాడు, గంటలు మాట్లాడుకుని ఏదో చేసేవాడు. దాని తర్వాత ఇలాగ అంటే ఎలాగైనా చేయొచ్చు అది. సో దట్ వాస్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. తర్వాత చందమామలో అంటే ఎనర్జీ అది పక్కన పెడితే బిహేవియర్, అంటే ఆ ఎక్స్టెంపోలో వాడు అల్లరల్లరగా ఎగురుతూ అది చేసేవి అన్నీ, అది ఎవరు అంటే ఇప్పుడు వంశీ గారు కానీ కూర్చొని ఇలా చేయి అలా చేయని చెప్పినవి కాదు, అవి ఏం చేస్తావు చేద్దాం అని అక్కడ నుంచి ఇంప్రూవ్ చేసేవి. సో ఇంప్రూవ్ చేసేవి బాగా హై ఎనర్జీలో ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. దీంట్లో మళ్ళీ టోటల్లీ ఇంటెన్స్ రోల్, అండ్ దెన్ దీంట్లో కూడా వాడు ఒక భయంకరమైన ఒక వాల్కెనో లాంటి వాడు, బట్ అది ఎప్పుడు పేలుతుందో ఎప్పుడు పేలదో తెలీదు. వాడు అంటే చాలా ఉంటాయి లోపల, బయటికి తొందరగా చెప్పడు, అసలు చెప్పే ఉద్దేశం లేదు, కానీ ఎక్కడో చోట ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. ఎక్స్ప్రెషన్ రాకుండా ఉండదు, బర్న్ అవుతూ ఉంటుంది. అది ఎంతవరకు ఎక్కడ చూపిస్తాడు ఏంటి అనేది కొంచెం చాలా ఎక్కువ మాట్లాడుకోకపోయినా చాలా న్యాచురల్గా క్యాజువల్గా చేసుకున్నాం దీంట్లో. సో అది చూడడానికి డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇంతకుముందు చేసిన రోల్స్ అంటే స్టార్ట్ చేసినప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటామో హీరో అన్నది ఎక్కువగా జై కానీ, గౌతమ్ ఎస్ఎస్సి కానీ, అలాగే చందమామ. సో అట్లాంటి క్యారెక్టర్స్ అంటే హీరో లాగా చేసి దెన్ నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేశారు మీరు. అఫ్కోర్స్ మీ రోల్స్ ఇంపార్టెంట్ అయినప్పటికీ ఎందుకని అట్ సైడ్ వెళ్ళిపోయారు, నాట్ జస్ట్ హీరో అట్లా? అంటే నేను చేసిన క్యారెక్టర్ రోల్స్ కంటే హీరోగా చేసిన రోల్సే ఎక్కువ, సినిమాలు ఎక్కువ. బట్ కొన్ని పెద్ద సినిమాలు ఆర్ కొన్ని నోటెడ్ సినిమాల్లో క్యారెక్టర్స్ చేశాను కాబట్టి మీరు ఆ క్వశ్చన్ అడగడంలో పెద్ద అంటే ఇట్స్ ఐ అండర్స్టాండ్ ఎక్కడి నుంచి వచ్చిందని. బట్ నేను చేసిన 30 సినిమాల్లో మోర్ దెన్ 20 ఐ వాజ్ ద లీడ్. సో ప్రేక్షకులకు ఎక్కువ తెలిసినాయి, అది సినిమాలు పెద్ద ఆడలేదు కాబట్టి తెలియలేదు. బట్ చాలా సినిమాలు అంటే ఇప్పుడు వీ హెవ్ డన్ లైక్ 2 హీరో ఫిలిమ్స్ అండ్ సమ్ క్యారెక్టర్ రోల్స్ యాక్చువల్ తక్కువే చేశాను, ఒక 5 or 6 చేసి ఉంటాను. మిగతావన్నీ ఫస్ట్ ఫ్లోలో చాలా చేశాను లీడ్ రోల్గా.